శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ధరణికులాబ్ధిసోము భవతారకనాము ప్రపన్నకామునిన్ సరసగుణాభిరాము హరి జానకి రాముని ముక్తిధామునిన్ హరిజన భీము విక్రమ మదాత్మరమించు పరమాత్ము రామునిన్ చరణములంటి భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపిను చుచు రామభక్తులన్ బదలక బ్రోచుచుండు గను వాయుతనూదునిధితిరాజునీయజను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. రామ గుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయటం మనసా గురుపాదములాశ్రయింపుమా. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాం శృన్మిహిరో రవిః. 2025 మార్చి నెల 1 నుండి 30 వరకు ఈ మార్చి నెల యొక్క 1వ రాశి మేషరాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఫలితాలు చాలా బాగున్నాయి. ఎందువల్లనంటే ఈ మేషరాశి ఈ మార్చి నెల చివరి వరకు మాత్రం చాలా బాగుంది. ద్వితీయంలో గురువు ఉన్నాడు, తృతీయంలో కుజుడున్నాడు, మరి కేతు బాగున్నాడు, రవి శనులు బాగున్నారు. చాలా బాగుంది. ఈ రాశికి ఎదురంటూ లేదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పాలి. అయితే ఈ నెల మార్చి 30 వరకు మాత్రం చాలా బాగుంది. మార్చి 30వ తారీఖు రోజున 6 గ్రహాలు ఒక చోట కూడుతున్నాయి. అంటే ద్వాదశ స్థానంలో 6 గ్రహాలు కూడుతున్నాయి. దానివల్ల కొంచెం బాగా సమస్యలు ఎక్కువయ్యేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మార్చి 30 నుంచి మాత్రం కొంత సమస్యలు పెరిగేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. అంటే మార్చి 30 నుండి శని, ఏలినాటి శని ప్రారంభమవుతోంది. ద్వాదశానికి శని రావటం వల్ల చాలా ఇబ్బందులు రావటానికి, చాలా కష్టాలు కలగటానికి బాగా అవకాశం కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు మరి ఏలినాటి శని అంటే మామూలుది కాదు. 7 సంవత్సరాల 6 మాసాలు ఈ శని ఉంటుంది. ముందుగా ఈ రాశి వాళ్ళు ఇది గోచారం, జన్మ నక్షత్ర రీత్యా చెప్పేది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే రాశి ఫలితాలు 100లో 25 వంతులే జరుగుతుంది. కానీ తర్వాత జన్మ లగ్నం అంటే ఇది గోచారం. తర్వాత రెండవది గ్రహచారం అంటారు. గ్రహచారం ఎట్లా ఉంటుందంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి గ్రహచారం వస్తుంది. జన్మ లగ్నం పుట్టిన టైమును బట్టి వస్తుంది. గ్రహచారాన్ని బట్టి 100కి 100 వంతులు 75 వంతులు మంచి చెడులు జరుగుతాయి. కాబట్టి ఏలినాటి శనేమో పూర్తిగా వస్తుంది, బాగుండదు. కాబట్టి గ్రహచారం కూడా చూసుకోవడం చాలా అవసరం. తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన జన్మస్థలాన్ని బట్టి ముందు మీ జాతకం చూపించుకోవడం. అది లేకపోతే మరి హస్త సాముద్రికం ద్వారానైనా సరే మీరు వెంటనే జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏలినాటి శని అంటే అష్ట కష్టాలు, 8 రకాల కష్టాలు. చెప్పడానికి అలివి కాని కష్టాలని కూడా ఉంటాయి సహజంగా. అయితే వీటిని తప్పించుకుంటానికి ఆ గ్రహ దోషాలు ఎట్లా పోతాయనేది చూసుకొని
దానికి తగిన ఉపశమనం చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.